జస్ట్ ఇమాజిన్ ఎక్కడో ఒక దేశంలో తీసుకున్న నిర్ణయం వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలు, తల్లులు, వృద్ధులు ఆకలితో అలమటిస్తూ ఆహారం కోసం ఎదురు చూస్తూ నిస్సహాయంగా, నిరుత్సాహంతో, నీరుగారిపోయే ఆలోచనలతో ప్రాణాలు వీడటం ఊహిస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది కదా. ఇది సినిమా కథ కాదు, నిజంగా జరుగుతున్న సంఘటన. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఓ సంచలన నిర్ణయం కాదు, మరణ శాసనం. ఉన్న ఫలంగా లక్షలాది మందికి ఆహార సహాయాన్ని నిలిపివేయడం అనే ట్రంప్ ఆలోచన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ WFP ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని లక్షలాది మందికి ఓ మరణ శాసనంగా అభివర్ణించింది. అయితే మరి అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా అంత భయంకరమైన ఆకలి విపత్తును తీసుకురానుందా? ఒకే ఒక్క నిర్ణయం వల్ల ప్రపంచం అతలాకుతలం అయ్యేలా పెను ఉపద్రవం సంభవించనుందా? రాబోయే రోజుల్లో దీని ప్రభావం ఎలా ఉంటుంది? దీనివల్ల భారత్కు ఏమైనా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. ఇక మ్యాటర్లోకి వెళితే డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఏమిటి, అది ఎందుకు తీసుకున్నాడు అనేది మనం ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఆర్థికంగా అంతర్యుద్ధాలతో అతలాకుతలం అయ్యే దేశాలకు ఆహారాన్ని అందించి ఆకలి మరణాల నుంచి ప్రజల ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం ద్వారా ఆహార పథకం తీసుకొచ్చింది. ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం WFPకి USAID యునైటెడ్ స్టేట్ ఏజెన్సీ ఫర్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ కూడా ఆహార సహాయాన్ని అందించేది. USAID అమెరికాకు చెందిన ఒక స్వతంత్ర సంస్థ. 1961లో జాన్ ఎఫ్ కెనడీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ USAIDని స్థాపించారు. దీని ముఖ్య ఉద్దేశం ప్రపంచ వ్యాప్తంగా పేదరికాన్ని తగ్గించడం, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, ఇంకా ప్రజాస్వామ్యానికి మద్దతు ఇవ్వడం. కానీ ప్రస్తుత అమెరికా ప్రభుత్వం మాత్రం దీని ద్వారా 14 దేశాలకు అందిస్తున్న ఆహార సహాయాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షత్వంలో తీసుకున్న అనేక వివాదాస్పద చర్యల్లో ఒకటిగా కూడా చెప్పుకోవచ్చు. ప్రపంచం ఎలా అపార్థం చేసుకున్నా ట్రంప్ ప్రభుత్వం మాత్రం దీని వెనక ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం అనే లక్ష్యం ఉందని వాదిస్తోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి విదేశీ సాయాన్ని కత్తిరించాలని ట్రంప్ ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాడు కూడా. కానీ ఈ నిర్ణయం వల్ల ఆఫ్ఘనిస్తాన్, యెమెన్, సిరియా లాంటి దేశాలు, యుద్ధం, ఆకలి బాధల్లో కొట్టుమిట్టాడుతున్న దేశాల్లోని ప్రజలు తీవ్ర సంక్షోభంలో పడ్డారు. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఇది ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో పనిచేసే అతిపెద్ద ఆహార సహాయ సంస్థ. ట్రంప్ చేస్తున్న ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. ఈ నిర్ణయం లక్షల మంది ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టివేస్తుంది. ఆకలితో అలమటించేవారు ఆహారం లేక మరణిస్తున్నారు అని WFP తన ఆందోళనను వ్యక్తం చేసింది. అమెరికా ఈ సహాయాన్ని ఎందుకు నిలిపివేసింది? ఇది నిజంగా ఆర్థిక ఆదాయం కోసమేనా, లేక రాజకీయ ఒత్తిళ్లు, విదేశీ విధానాల్లో మార్పులు దీని వెనుక ఉన్న కుట్రలా? ఏది ఏమైనప్పటికీ దీని పరిణామాలు మాత్రం ఇప్పటికే కనిపిస్తూనే ఉన్నాయి. మరి ప్రపంచంపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? చూసినట్లయితే వాస్తవానికి అమెరికా నుంచి వచ్చే ఆహార సహాయం అనేక దేశాలకు ప్రధాన ఆధారమని చెప్పుకోవచ్చు. WFP గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 34 కోట్ల మంది ప్రజలు తీవ్ర ఆహార భద్రతలో ఉన్నారు. ఇందులో ఎక్కువ భాగం అమెరికా సహాయంపై ఆధారపడి ఉంటున్నారు. అమెరికా చేసే ఈ సహాయం నిలిచిపోతే అసలు ఏం జరుగుతుంది? 1. ఆకలి కేకలతో మరణాల సంఖ్య పెరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పటికే 2 కోట్ల మందికి పైగా ప్రజలు ఆకలి సంక్షోభంలో ఉన్నారు. అమెరికా సాయం ఆగితే ఇక్కడి లక్షలాది మంది పిల్లలు, మహిళలు పోషకాహార లోపంతో చనిపోయే ప్రమాదం ఉంది. 2. వలసలు, అల్లర్లు పెరిగిపోయే ప్రమాదం ఉంది. ఆహారం లేక జీవనోపాధి కోల్పోతే ప్రజలు తమ దేశాలను విడిచి వలసలకు పాల్పడతారు. ఇది ఇప్పటికే అస్థిరంగా ఉన్న ప్రాంతాల్లో హింస, అల్లర్లను పెంచుతూనే ఉంది. ఇక 3. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అస్థిరత ఏర్పడుతుంది. ఆకలి సమస్యలు పెరిగితే ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. ముఖ్యంగా భారత్ లాంటి దేశాలు ఆఫ్రికా, ఆసియా దేశాలతో వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్నాయి. కాబట్టి ఇది ప్రపంచ వాణిజ్యం పైన పెను ప్రమాదం చూపే ప్రమాదం కూడా ఉంది. ఉదాహరణకు యెమెన్లో ఇప్పటికే యుద్ధం వల్ల 1.6 కోట్ల మంది ఆహార సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో అమెరికా సాయం ఆగితే ఈ సంఖ్య రెట్టింపు అవుతుంది తప్ప తగ్గేది లేదు. అయితే ఇది కేవలం ఆ దేశాల సమస్య మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా శాంతి భద్రతకు ముప్పు తెచ్చే అంశం ఇది. ఇక ట్రంప్ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి దీర్ఘకాల పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. అయితే ఈ నిర్ణయం కేవలం ఆకలి సమస్యనే కాదు, అమెరికా అంతర్జాతీయ స్థితిపై కూడా ప్రభావం చూపుతుంది. గతంలో అమెరికా మానవతా సాయంలో
టాప్లో ఉండేది. కానీ ఈ ప్రస్తుతం తీసుకున్న పని వల్ల ఇతర దేశాలు అమెరికాపై నమ్మకాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. చైనా, రష్యా లాంటి దేశాలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అమెరికాపై తమ ప్రతాపాన్ని, ప్రభావాన్ని పెంచే ప్రయత్నం చేయవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఆకలి విపత్తు పెరిగితే ఉగ్రవాదం, అస్థిరత లాంటి సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది అమెరికాకే తిరిగి సమస్యగా మారవచ్చు. మరి అమెరికా తీసుకున్న ఈ నిర్ణయానికి భారత్కు ఏంటి సంబంధం? అయితే ఈ సాయం ఆగడం వల్ల భారత్కు నేరుగా ప్రభావం లేకపోవచ్చు, కానీ పరోక్షంగా దీని ప్రభావం తప్పదు. మరి ఆకలి సంక్షోభం వల్ల ఆసియా, ఆఫ్రికా దేశాల్లో అస్థిరత పెరిగితే భారత్కు వలసలు, వాణిజ్య సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు అమెరికాతో భారత్ సంబంధాలు బలంగా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయంపై భారత్ ఎలా స్పందిస్తుందనేది కూడా చాలా ముఖ్యమైన విషయంగా మారిపోతుంది. ఏది ఏమైనా అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం ఏ ఒక్క దేశానికో మాత్రమే శాపం కాదు, ఇది ప్రపంచ అన్ని దేశాలకు శాపమని చెప్పుకోవచ్చు. ఈ నిర్ణయం కేవలం ఒక దేశ పాలసీ మార్పు కాదు, ఇది లక్షలాది ప్రాణాలకు ప్రశ్నార్థకం చేసే సవాలు. ఆకలి అనేది ఒక నిశ్శబ్ద కిల్లర్. అది గన్లా కాల్చదు, బాంబులా పేలదు, కానీ నిశ్శబ్దంగా ప్రాణాలు తీస్తుంది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ చెప్పినట్లు ఇది నిజంగా మరణ శాసనం అనే చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఈ విపత్తును అడ్డుకోవాలంటే కేవలం అమెరికా మాత్రమే కాదు, ప్రపంచ దేశాలన్నీ ఒక్కటై పోరాడాలి. లేకపోతే ఆకలి ఈ ప్రపంచాన్ని మింగే రోజు మరెంతో దూరంలో లేదు. ఇది ఒక హెచ్చరిక. దీనిపై ప్రపంచ దేశాలు ఇప్పుడు చర్య తీసుకోకపోతే రేపు కొన్ని కోట్ల మంది ఆకలి చావులకు కారణమైన చరిత్రహీనులుగా మిగిలిపోవాల్సిందే. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీ రాధాకృష్ణ, బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.